ఎన్ఆర్ఐస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది? హైదరాబాద్ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడో ఉంటారు పాపం. మొన్నేదో వీడియో చూసాను. లైక్ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అక్కడ అమెరికాలో ఉన్నారు, డల్లాస్‌లో. సో, అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఒక ల్యాండ్‌ని కొనాలనుకుంటున్నారు. ఒక ల్యాండ్. కానీ ఆ ల్యాండ్ వాళ్ళు ఫిజికల్‌గా చూడలేరు. అది ఎంత నిజంగా వీళ్ళు చెప్పినట్టుగా ఉందా లేదా తెలీదు. జస్ట్ ఒక పిక్చర్ ద్వారా ఏం తెలిసిపోదు కదా! అవును. సో, ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అంటే ఏం చూసుకోవాలి వాళ్ళు? ఇక్కడ మెయిన్‌గా ఎన్ఆర్ఐస్ గానీ, ఇండియన్స్ గానీ ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చెమటోడ్చి కష్టపడాలి. అడ్డంగా వస్తే మనం అది డిఫరెంట్. వి ఆర్ నాట్ అదాని అండ్ అంబానీ. మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. 20,000, 30,000 నుండి 50,000, 60,000 సాలరీ రేంజ్ ఎక్కువ ఉంటారు. అందరికీ మీలా లక్షలు రావు కదా సాలరీ. అమ్మో! సో, ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైనా సరే ది బెస్ట్ వే ఇఫ్ యూ ఆర్ బయింగ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆర్ సెకండ్ టైమ్, ఒకటోసారి రెండోసారి కొనుక్కుంటే ది బెస్ట్ ఐడియా గో అండ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్. నేనున్నాను, నాలాగా చాలామంది ఉన్నారు. కెన్ అప్రోచ్ దెమ్. అంటే ఏజెంట్స్ కూడా చీట్ చేస్తారు. నువ్వు మోసపోతావని తెలిసి మోసం చేయడం ఖాయం కదా. నువ్వు మోసపోతారని ఉన్నప్పుడు మేము మోసం చేస్తాం. యాక్చువల్లీ బిల్డర్స్ ఎలా మోసం చేస్తారు? మన అవకాశం ఇస్తేనే వాళ్ళు మోసం. లంచం తీసుకునేవాడు తప్పు కాదు, లంచం ఇచ్చేవాడు తప్పు. బిల్డర్ తప్పు చేయాలనుకుంటే మీరు కరెక్ట్ ఉంటే అవ్వదు కదా. మీకు తెలియదు, ఏబిసిడీలు తెలియదు, నాకు అన్నీ తెలుసు అని మీరే చేయరు, టైం స్పెండ్ చేయరు. బేసికలీ ఎన్ఆర్ఐస్ కానీ ఇండియన్స్ కానీ టైం స్పెండ్ చేయరు. ఇప్పుడు 2 కోట్లు పెట్టినాడు, 2 రోజులు తిరగాలి కదా దాని మీద. ఎవడో ఏదో చెప్పండి. ఇప్పుడు ఏముంది, వాళ్ళ బావమరిదో, వాళ్ళ చెల్లో, తమ్ముడో, అక్క, ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, వీడి కొద్ది మార్జిన్ వేసుకుంటాడు. 10 రూపాయలు 15 రూపాయలు చెప్తాడు. వీడికి ఇచ్చే 9 రూపాయలు ఇస్తాడు, 6 రూపాయలు ఇటు తీసుకుంటాడు. తెలియని కూడా తెలియదు. తర్వాత అమ్మితే 5 సంవత్సరాలైనా కొన్న రేటు కూడా రాదు. ఇట్లా ఇంకోటి లిటిగేషన్స్ ఉంటాయి, ల్యాండ్స్ గానీ. అందులో మన పెట్టిందే పేరు. మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణలో, హైదరాబాద్ అంటే 80%, 70% లిటిగేషన్ ల్యాండ్స్. అదే చెన్నై వెళ్తే 100% క్లారిటీ ఉంటుంది. అందుకనే మనం ఈ ప్రాపర్టీ కొన్నట్టు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏంటంటే go and appoint a professional real estate who has 10 years plus experience in that particular segment, in that particular area. ఒకటి. రెండోది, you should check all the government permissions. GHMC, DTCP, HMD ఉన్నాయి కదా, అవి చెక్ చేసుకోవాలి. మూడోది, రేరా చెక్ చేయాలి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ కొత్తగా రేరా వచ్చాక చాలా కరెక్షన్స్ అయినాయి. ఫుల్ సింగిల్ ఆపరేట్ అవ్వట్లేదు, ఫుల్ సింగిల్ అవుతుంది, చాలా వరకు తగ్గిపోతాయి. ఎన్ఆర్ఐస్ కొనేటప్పుడు బేసిక్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ లీగల్ డాక్యుమెంట్స్ ఇష్యూ వస్తాయి. వాడు అక్కడ ఉంటాడు, మన రిక్వైర్మెంట్ వేరు, అక్కడ ప్రాసెస్ వేరు. ప్లస్ మీరు ఇందాక అన్నట్టు లీగల్ రిక్వైర్మెంట్స్ మనం చెక్ చేసుకోవాలి అంత ఈజీగా. ఇప్పుడు ఎస్పెషల్లీ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు 3, 4 భార్యలు ఉంటారు. నేను ఒక డీల్ చేస్తున్నాను 10-12 years బ్యాక్. మంచి పెద్ద డీల్ అది, బంజారాహిల్స్లోనే చేస్తున్నాం. అన్నీ అయిపోయాయి డిస్కషన్. దే ఆర్ రెడీ టు సైన్. సైనింగ్ రోజు వచ్చేసాడు, 3వ భార్య 2వ కొడుకు వచ్చాడు. ఆడెవడో తెలియదు మనకి. అందులో వాడికి ఉన్నది ఒక 2% జాగా ఉంది మొత్తం 100%. కత్తి పట్టుకొని వచ్చాడు కాన్ఫరెన్స్ రూమ్కి. బయర్స్ పారిపోయారు. నా వాటా ఇది. నేను అలా అనుకోకుండా వాడు ప్రాబ్లం ఏంటంటే సెంటర్లో ఉంది, అది ల్యాండ్ మధ్యలో ఉంది. అంటే ఈ భార్య, కొడుకులు, కూతురు అందరికి ఇచ్చుకుంటే ఈ షేర్ అక్కడ వచ్చింది. సో బయర్ పరిస్థితి ఏంటి, డాక్టర్స్ వాళ్ళు రేనావే కత్తిలు కట్టాలి, ఎవరు ఒప్పుకుంటారు? అప్పుడు వాడు మళ్ళీ పిలిచి మాట్లాడి 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి బయటకు వచ్చాం. అలాంటి ఇష్యూస్ వాళ్ళకి తెలియదు కదా. రెండోది, మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం, లోన్స్ సరిగ్గా మన రూల్స్ వేరు, వాళ్ళ రూల్స్ వేరు, అటార్నీ జనరల్ అప్రూవల్, ఇట్లా చూసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉన్నాయి, మన ప్రీ లాంచ్ స్కామ్స్ ఉన్నాయి. ఇవన్నీ అమెరికాలో పెట్టుకుంటే ఏంటంటే రిటర్న్స్ పెద్దగా మనంత రావు. అక్కడ రిటర్న్స్ వస్తే అక్కడే పెట్టుకోండి. మన దగ్గర రెంటల్కి ఇచ్చుకున్నాం. సపోజ్ మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు డబ్బులు వచ్చినాయి, మీకు ఏదో బోనస్ ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్, ఇప్పుడు మనం 10 కోట్లు పెడితే మనకి 7%, 8% దాకా ఛాన్స్ ఉంది కమర్షియల్లో. రెసిడెన్షియల్లో 3 to 4% వస్తుంది మ్యాక్సిమం. సో ₹1,00,000 పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటే మనకి 25,000 రెంట్ వస్తుంది, అంటే 3% మినిమం. అదే కమర్షియల్ అయితే డబల్ వస్తుంది. ₹1,00,000 కొట్టినంటే 50,000-60,000 వస్తుంది నెలకి రెంట్. సో ఇక్కడ వేరు, అక్కడ వేరు. అందుకని ఇక్కడ 6 to 8%, అక్కడ 3 to 4%. అందుకని ఇండియా వైపు ఎందుకు చేస్తుంటే ఇందాక చెప్పిన న్యాచురల్ కెలామిటీ ఉంది, తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్రిషియేషన్ రేట్ బాగా ఉంది. సో కొన్ని ఇందాక చెప్పి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎన్ఆర్ఎస్ వీలు కాక ప్రాపర్టీ సరిగ్గా చూడరు. అది ఆన్లైన్లో చూస్తారు, స్కైప్లోనో లేకపోతే జూమ్లోనో చూస్తారు, లేకపోతే వీడియోలో చూస్తారు. అది ఏం కనిపిస్తుందో, ఏం 3D పిక్చర్లు నమ్ముతారు. 3D డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ అనేది మంచిగా ఖాళీ ఉంటే అక్కడ ఏముండదో నాకు మంచి ఇంద్రభవన్లా చేస్తారు. అది చూసి మనం ఎక్సైట్ అయిపోతుంది, ఎమోషన్ పడతాం. నెవర్ బీ ఎమోషన్. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఎమోషన్ చూపించొద్దు, సెంటిమెంట్ చూపించొద్దు. మీకు వచ్చే అవుట్కమ్ ఏంటో చూసి. చాలా వరకు నేను చూస్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు పిల్లలతో,
ఓ 4 ప్రోడక్ట్లు చూసాం, 4వ ప్రోడక్ట్ మనం 3 ఇదే కొందామని ఉంటాం. సేల్స్ ముందు చెప్తే ఆటోమేటిక్ రేటు పెరిగిపోద్ది. మేడం ఇక్కడే కొన్నది కదా, మనం ఎంత చెప్పినా చెల్లుతుంది. ఇంకొంతమంది రియల్టర్స్ ఏం చేస్తారు, మీరు ₹1,00,00,000 బడ్జెట్తో వచ్చారు, మీకు 3 కోట్లు చూపిస్తాడు, లేకపోతే 2 కోట్లు చూపిస్తాడు. మీకు ఏది నచ్చుతుంది, ₹1,00,00,000 నచ్చుతుందా, 3 కోట్లు నచ్చుతుందా? 3 కోట్లదే నచ్చుతుంది, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. మన హస్బెండ్ పాకి మీరేం చూసుకుంటారు, నైబరింగ్ ఎవరు ఉన్నారు, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎమ్యూనిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉందా, ఇవి హస్బెండ్ ఏం చూసుకుంటాడు, జోబ్ ఎంత కట్టుకుందో. ₹1,00,00,000 అన్నాడు, 10 లక్షలు పెంచాడు, ఇది 20 లక్షలు పెంచగలరు. 2 కోట్లు చేయలేరు కదా. దర్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. నేను ఎప్పుడు చెప్తున్నాను, నా సర్వీస్ ఎందుకు మొదలు పెట్టంటే మీరందరూ బాగుండాలి, దానికి కారణం నేనే ఉండాలని. 25,000 మంది ప్రాపర్టీ ఓనర్స్ నేను గైడ్ చేశాను, 25,000 మంది ట్రైనింగ్ ఇచ్చాం. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, ప్రొఫెషనల్ డ్రెస్ అటిట్యూడ్. వాళ్ళు కమిషన్ కోసం పని చేయకూడదు. కమిషన్ షుడ్ బి దేర్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ సర్వీస్. కమిషన్ వస్తుంది కదా, కస్టమర్ ముంచేదంటే లైఫ్ టైం రాడు కస్టమర్. అదే నువ్వు మంచి సర్వీస్ ఒక కస్టమర్, ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ 10 మందికే చెప్తారు, ఒక డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మంది చెప్తారు. డబ్బా వేసుకుని పల్లెటూరులో ఉంటుంది కదా, డబ్బేసి చెప్తాడు. సో అది మనకు చాలా ఇంపాక్ట్. మనం మీ టైమ్స్ ఆఫ్ ఇండియా కదా ఏ పేపర్లో ఇచ్చినా అడ్వర్టైజ్మెంట్ టూ కాస్ట్లీయర్, 20, 30, 40, 50 lakhs డబుల్ ఫ్రంట్ పేజ్. ఇప్పుడు మీరు కొన్నారు, మీరు ఏం చేస్తుంది, మీ సిస్టర్కి, మీ హస్బెండ్కి, లేకపోతే మీ బ్రదర్ ఇన్ లాకి, మీ చుట్టాలకి, ఫ్రెండ్స్కి మీరు చెప్తారు, నేను అక్కడ కొన్నాను బాగా ఇచ్చారంటే అది ఇంకేం అడుగు, డైరెక్ట్ వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు. అదే కొత్త కస్టమర్ కాడి నుంచి నాకు చాలా టైం పడుతుంది. సో రెఫరల్ నా బిజినెస్లో నాకున్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మోర్ దాన్ 40-50% రెఫరల్ బిజినెస్. అంటే మీరు కొన్నారంటే మీ తరపున ఒక 2-3 సేల్స్ వచ్చేస్తాను. దర్ కస్టమర్స్ వేర్ డన్ ఒక డీల్ చేసిన 10 సంవత్సరాలు 10 డీల్స్ చేశాడు, ఐదర్ టు హిమ్ ఆర్ టు హిస్ ఫ్రెండ్స్.